Garuda Express, an international courier service. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఆయన తనయుడు ఐటీ మంత్రి నారా లోకేష్ మధ్య కోఆర్డినేషన్ లేదా? చంద్రబాబు మాటలను లోకేష్ ఫాలో అవ్వడా? అసలు వారిద్దరి ఆలోచన విధానం వేరువేరా? ముందస్తు ఎన్నికలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్పై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఈ ప్రశ్నలే తలెత్తుతున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతికి ప్రధాని మోడీ మొగ్గు చూపుతున్న వేళ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కలిసికట్టుగా పనిచేస్తే మళ్లీ టీడీపీదే విజయం అని కూడా ఆయన అన్నారు. అంతేకాదు, మోడీ మొగ్గు చూపిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిని చంద్రబాబు కూడా స్వాగతించారు. అది మంచి విధానమే అని ప్రశంసించారు. అయితే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ వర్షన్ మాత్రం మరోలా ఉంది. ముందస్తు ఎన్నికలు వస్తాయని సీఎం చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని మాత్రమే సీఎం చెప్పారని లోకేష్ వ్యాఖ్యానించారు. 2018 ద్వితీయార్థంలో ఏ రాష్ట్రానికి ఎన్నికలు లేవని లోకేష్ గుర్తు చేశారు. అంతేకాదు, ఏడాది ముందు ఎన్నికలంటే ఏ రాష్ట్రం మాత్రం ఒప్పుకుంటుందని లోకేష్ ప్రశ్నించారు. ఏడాది ముందే అధికారాన్ని కోల్పోయేందుకు ఏ ప్రభుత్వం కూడా ఇష్టపడదన్నారు. ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం సాధ్యం కాదనే అభిప్రాయాన్ని కూడా లోకేష్ వ్యక్తం చేశారు. 3 ఏళ్లలో రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు ఎంతో అభివృద్ధి చేశారన్న లోకేష్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. కాగా చంద్రబాబు వ్యాఖ్యలకు విరుద్ధంగా లోకేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చలకు దారితీస్తున్నాయి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.